ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ప్రతిరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తాను, అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి అప్డేట్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖున ఉదయం 11:30 ట్రస్ట్ స్కీములకి డొనేషన్ విధానం ద్వారా ఎవరైనా కానీ ₹1,00,000 పైన డొనేషన్ కట్టిన వారు ఉంటారో వారు నవంబర్ నెలకి సంబంధించి దర్శనము అకామిడేషన్ కోటా అనేది బుక్ చేసుకోవచ్చండి. దీనికి సంబంధించిన అప్డేట్ నేను చదివి చూపిస్తున్నాను చూడండి. దర్శనము అకామిడేషన్ కోటా టు ట్రస్ట్ స్కీమ్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ నవంబర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ ఆన్ September 5 from 11:30 AM. సో ఎవరైతే ₹1,00,000 పై చేస్తారో వారికి మాత్రమే నవంబర్ నెలకి సంబంధించి దర్శనము అకామిడేషన్ అనేది ఈరోజు 11:30 బుక్ చేసుకోగలరు. అలాగే మీరందరూ కూడా ఈరోజు సెప్టెంబర్ 5వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ సెప్టెంబర్ 7 అంటే ఎల్లుండి శనివారానికి సంబంధించి 250 ఎక్స్ట్రా అంగ ప్రదక్షిణ టోకెన్లు అనేవి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా తిరుపతి అండ్ తిరుమల లోకల్స్ వారికి మాత్రమే ఈ డిప్ ఓపెన్ అవుతుందండి. దీంట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. శనివారానికి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ఈరోజు పార్టిసిపేట్ చేయండి. తిరుపతి తిరుమల లోకల్స్ వాళ్ళకి మాత్రమే, ఓకేనా? అది కూడా అంగ ప్రదక్షిణ టోకెన్లు. మూడో అప్డేట్ ఏమిటండి, ఈరోజు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో 1600 ఆఫ్లైన్ రూములు అనేవి భక్తులకి అందుబాటులో ఉండడం జరిగింది. అవి కూడా ₹50, ₹100 రూములు అండి. 1600 రూములు ఆఫ్లైన్ విధానం ద్వారా భక్తులకి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే కేవలం 133 రూములు మాత్రమే మీకు బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఎవరైనా కానీ నవంబర్ వరకు రూములు దొరకలేదో తిరుమల కొండపైన ఉదయం 2 నుంచి 6 గంటల లోపల ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేస్తే మీకు తప్పకుండా రూమ్ లభిస్తుందండి. అలాగే ఈరోజు నడక మార్గానికి సంబంధించి శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 3000 టోకెన్లు అయితే భక్తులకు అందుబాటులో ఉన్నాయి. సో ఈ టోకెన్లు కూడా మరి కాసేపట్లో అయిపోతాయి. అలాగే ఈరోజు సర్వదర్శనం టోకెన్లు కూడా సెప్టెంబర్ 5వ తారీఖు సంబంధించినవి వచ్చాయండి. మరి కాసేపట్లో ఇవి కూడా అయిపోతాయి. ఈరోజు దాదాపు 18,000 టోకెన్ల పైనే టీటీడీ వారు విడుదల చేయటం అయినది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, రేపు సెప్టెంబర్ 6వ తారీఖున మీ అందరికీ కూడా డయల్ యువర్ ఈవో ప్రోగ్రాం విధానం ద్వారా మన ఈవో శ్యామలారావు గారు భక్తులందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం అనేది SVBC టీవీ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ రావడం జరుగుతుంది. ఎవరైనా కూడా 087722632631కి డయల్ చేయవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా మీరు ఆయనతో మాట్లాడవచ్చండి. అయితే ఈ ప్రోగ్రాము అన్నమయ్య భవన్ తిరుమలలో జరుగుతుంది. మధ్యాహ్నం 2 నుంచి 2:50 వరకు కూడా ఈ ప్రోగ్రాం జరగడం జరుగుతుంది అన్నమాట. సో భక్తులు మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు అలాగే మీకు ఏమైనా రిక్వెస్ట్లు ఉంటే ఆయన తప్పకుండా మీరు చెప్పొచ్చండి. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి. ఈరోజు ఉదయం 2:40 966 రూములు మాత్రమే సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా రిలీజ్ చేశారు. కానీ ఉదయం 10 గంటలకు అది కాస్త 1600 అయింది. అంటే దాదాపు డబల్ పెరిగింది. ఎందుకు, కొంతమంది ఎవరైతే ఖాళీ చేస్తారో పొద్దున పూట ఆ రూములు ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. సో ఇది రూములకు సంబంధించిన అప్డేటు. అలాగే అంగ ప్రదక్షిణ ఈ నవంబర్ నెలకి ట్రస్ట్కి డొనేషన్కి సంబంధించిన రూములకు సంబంధించిన దర్శనం అకామిడేషన్ అప్డేటు చూసారు కదండి. ఇవన్నీ కూడా ఈరోజుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండి. అలాగేనండి ఇప్పుడు బాగా భారీ వర్షాలు రేపు సెప్టెంబర్ 5, 6, 7 పడబోతున్నాయి కదా. మనందరికీ చెప్తున్నారు ప్రకాశము, కొన్ని పరిసరాల్లో విజయవాడ, వీటి అన్ని చోట్ల కూడా కొన్ని ట్రైన్లు కూడా డిస్కనెక్ట్ అవ్వటము, భారీ వర్షాల కారణంగా భక్తుల రద్దీ అనేది బాగా తక్కువగానే ఉంది. ఎవరైనా కూడా తిరుమలకి రండి. కేవలం చూసారా, నిన్నటి రోజు 57,390 మంది మాత్రమే దర్శనం చేసుకున్నారు. 20,628 మంది మాత్రమే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అంటే తలనీలాలు ఇచ్చి దర్శనం చేసుకున్నారు. అలాగే 3.45 స్వామివారి హుండీ కానుకలు. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దర్శనం అనేది గంట లోపలే మీ అందరికీ అయిపోతుంది, ఓకేనా? దర్శనం టికెట్ లేకపోయినా కానీ తిరుపతి హ్యాపీగా రండి. సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, నడక మార్గం దగ్గర అలిపిరి బస్ స్టాండ్ భూదేవి కాంప్లెక్స్లో మీకు ఈ టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? ప్రస్తుతం అయితే గంట లోపల దర్శనం అయిపోతుంది. సో
ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని భావిస్తూ రాబోయే ఈ 3 నెలల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు నేను చెప్పాను. టికెట్లు లేవు, రూములు లేవు. నవంబర్ వరకు కూడా అన్నీ అయిపోయినాయి. సర్వదర్శనము, దివ్యదర్శనం టోకెన్లు మాత్రమే మీకున్న అవకాశము. సో మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తా. ధన్యవాదాలు.